నీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? అది నెగటివ్ ప్లేస్ కాదురా, నేటివ్ ప్లేస్. మహి, నువ్వు చదువుకునే రోజుల్లో నువ్వు ఎవరికైనా లవ్ లెటర్ ఇచ్చావా? మా అమ్మ చూస్తేనేమో ఇది, కానీ అలా రక్తపాతంతో కొంచెం రక్తం తీసి. నీ దృష్టిలో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? నాకైతే అసలు వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. ఇప్పుడు కొన్ని మనం మీమ్స్ చూస్తూ ఉంటాం, బాగా నచ్చిన మీమ్స్ ఏదన్నా ఒకటి చెప్పు. మీమ్సా? రక్తపింజర్ రోయ్, బిస్కొట్టేస్తుంది రోయ్. హలో చిట్చాట్ వ్యూయర్స్, నేను మీ మహేశ్వరి. సో ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? యాక్చువల్గా హలో ఆగు, ఈడ స్పెట్స్ పెట్టింది ఎవరు? ఎందుకు? ఈడ స్పెట్స్ పెట్టిన వాడే యాంకర్. అయితే ఇచ్చే మరి. ఓహో మహి, నీ గురించి నాకు తెలుసు, కానీ ప్రేక్షకులకు కూడా తెలవాలి కాబట్టి నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు టపీ టపీ అని 2 ఆన్సర్స్ చెప్పేసి, ఓకేనా? ఓకే. మహి, నీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? అది నెగటివ్ ప్లేస్ కాదురా, నేటివ్ ప్లేస్. నేను పుట్టింది కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామం. చాలా ప్రౌడ్ గా చెప్తా ఆ విషయం. అండ్ యు నో ప్రవీణ్, నేను హాస్పిటల్లో కాదు, ఇంట్లో కూడా కాదు పుట్టింది. మా అమ్మ ఆ రోజు సరదాగా మా అమ్మమ్మ వాళ్ళకి ఒక మంచి రేకులది ఒక ఇది ఉంటుంది అనమాట. అక్కడ ఇల్లు కాదురా, మొత్తం ఇంటి బయట ఒక చిన్న వరండా టైప్ ఉంటుంది. సో నేను మిడ్ నైట్ మా అమ్మ అలా బయట వాకింగ్ చేస్తూ ఉంటే నొప్పులు వచ్చాయంట. సో నేను అలా రేకుల షెడ్ లో పుట్టాను. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. నీ వాయిస్ తార్ రేకు పెట్టి రోడ్డు మీద గీకినట్టు ఉండేది. ఇప్పటి నుంచి నేను అనుకోలేదు. అంటే ఒక దానికి ఒక రీజన్ ఉంటది అబ్బా, ఏది ఉట్టిగానే ఉండదు. నువ్వు కర్నూలు అని చెప్పావు కదా, చాలా మంది ఏంటి మరి నువ్వు కర్ణాటక నుంచి వచ్చావు అనేసి అని అంటారు. అదేం లేదు, నాకు కన్నడ వచ్చు. బేసిక్లీ కన్నడలో కూడా వర్క్ చేస్తాను. కన్నడ ಗೊತ್ತಿಲ್ಲ నీకు? ಗೊತ್ತಿಲ್ಲ కాదురా, ನನಗೆ కన్నడ బరుత్తు, కన్నడ మాట్లాడేకి బరుత్తు. యాంకర్ నువ్వా నేను? అద్దాలు పెట్టుకున్నావు కాబట్టి నువ్వే. నీకు అక్కడ బరుత్తు, ఇక్కడ గొత్తిల్లే. సరే ఏదో ఒకటి ఏడు. ఓకే, అంటే నువ్వు వచ్చింది కర్నూలు నుంచేలే. కాకపోతే కన్నడ అంటే బార్డర్ కదా అది. సో అలా కజిన్స్ ఉన్నారు. బార్డర్ దగ్గర జాబ్ చేసావా? పల్లీలు, వేరుశెనక్కాయలు, వాటర్ బాటిల్స్, నాకు తెలిసా. మా దగ్గర బీచ్ లేదురా రాయలసీమలో. సో బార్డర్ ఉంటది కదా, బార్డర్ లో బస్సులు అటు ఇటు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. పెళ్ళి పెళ్ళి పెళ్ళి. నీకు ఇండస్ట్రీలో ఛాన్స్ ఎలా వచ్చింది? నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఒక అమ్మాయి యాంకర్ గా వర్క్ చేస్తుంది ఒక లోకల్ ఛానల్లో, మేము ఉండే ఏరియాలో. ఈ సి ఛానల్ ఇలా ఉంటాయి కదా, అలా ఒక లోకల్ ఛానల్లో. సో అయితే సరే నేను కూడా చేస్తాను, నేను వస్తాను నీతో పాటు అని చెప్పేసి వెళ్ళి అక్కడ ఆడిషన్ ఇచ్చాను. కట్ చేస్తే అది హిందీ ఛానల్. సరే మనకు వచ్చిరాని హిందీ మేనేజ్ చేసాం, కానీ వాడు వెంటనే ఓకే మేడం వచ్చేసేయండి నెక్స్ట్ ఫస్ట్ నుంచి అన్నాడు. అండ్ సో అట్లా నాది యాంకర్ గా లైవ్ యాంకరింగ్ స్టార్ట్ చేసా ఫస్ట్. అంటే లైవ్ షో అది బేసిక్ గా. కాల్ నేషనల్ జియోగ్రఫీలో ఈ జంతువుని చూడండి ఎలా ఉందని ఈ జంతువు చెప్పేది. మహి, నువ్వు చదువుకునే రోజుల్లో నువ్వు ఎవరికైనా లవ్ లెటర్ ఇచ్చావా? అదేంట్రా, నేను అమ్మాయిని, నాకు లవ్ లెటర్స్ వచ్చాయా అని అడగాలి కానీ నేను ఇచ్చానా అని అడుగుతున్నా. నీ వాయిస్ వింటే వాడు 1/2 కిలోమీటర్ రుపుతాడు, పరిగెడతాడు. కాబట్టి నువ్వు ఇచ్చావా అని అడిగా. నేను అడిగిందే కరెక్ట్, అర్థమైందా? చెప్పు. రాసాం అలాంటి ఏదో. సరే మా అమ్మ చూస్తేనేమో ఇది, కానీ అలా రక్తపాతంతో కొంచెం రక్తం తీసి. నాకు తెలుసు అది నీ రక్తం కాదు, కోడి రక్తం. సరే, అంత రక్తపాతంతో రాసిన లెటర్ ఎవరికి ఇచ్చావు? ఆ పర్సన్ ఎవరు ఒక్కసారి చెప్తావా? సరే ఎవరో చెప్పలేను, కానీ మనోడు ఇప్పుడు భారతదేశంలోనే లేడు. వెరీ లక్కీ గై. ఒకవేళ ఆ లెటర్ ఒప్పుకొని ఉంటే ఈ ప్రపంచంలోనే లేకుండా పోయేటోడు. ఒప్పుకోలేదు కాబట్టి వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు తెలివిగా. అందరికి ఇంట్రెస్ట్ ఉండే ఒక క్వశ్చన్ అడుగుతానా మహి, నీ ఫస్ట్ శాలరీ ఎంత? యాంకర్ గా చేశాను అన్నా కదా, సో అందులో వచ్చేసి మంత్లీ 3000. సో డైలీ 100 రూపీస్ లాగా. సో ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అలా చూసుకుంటే మాత్రం నేను 2000 పర్ డే తీసుకున్నా. అండ్ అది మన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సరైనోడు మూవీలో తీసుకున్నా. ఏది సరైనోడు మూవీలో ఉన్నావా నువ్వు? అబ్బా, మరి నేను ప్రింట్ చూసిన ఎక్కడ కనపడలేదు నాకు. సరైనోడులో నువ్వు సరిగ్గా చూస్తే కనపడతాను రా. మహి, నీ దృష్టిలో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? నాకా పక్క వాళ్ళకా? అంటే నీకు. నాకైతే అసలు వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. నో మ్యారేజా?
అబ్సల్యూట్లీ. ఎందుకలా? ప్రశాంతంగా సన్యాసం పుచ్చుకుందాం. ఏంట్రా? సంసారమే బెస్ట్ అని, సన్యాసమే బెస్ట్ అని. మహి, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఇప్పుడు కొన్ని మనం మీమ్స్ చూస్తూ ఉంటాం. నీకు అలా చూసిన మీమ్స్లో బాగా నచ్చిన మీమ్స్ ఏదన్నా ఒకటి చెప్పు. మీమ్సా? అడి అమ్మ బంటి రక్త పింజర్ రోయ్ బుసకొట్టేస్తుంది రోయ్. ఓకే ఓకే, కొడతాను, ఏం చెప్తాం. సరే, నీకేం మీమ్ నీకేదైనా నచ్చిన మీమ్ ఉందా రీసెంట్ టైమ్స్ లో? నాకు రీసెంట్ టైమ్స్ లో ఒక నచ్చిన మీమ్ అసలు చాలా ఫేవరెట్. నేను ఇంట్లో కూడా ఒక 10 సార్లు చెప్తా దాన్ని. ఓకే. ఏంటంటే, స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చాను స్వీటీ, తిందాం దా స్వీటీ. క్లాప్స్ ఎందుకు, ఫ్రైడ్ రైసే కదా. నాకు అసలు ఆల్ టైమ్ ఫేవరెట్.